విజయవాడేనా? రాజరాజపేట. ఇప్పుడు ఆల్రెడీ 7 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు వచ్చిన తర్వాతే మేము అందరం బాగుపడ్డాం. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంది. అంటే ఒక పక్క అంటుంది ఒక వైసీపీ ఒక పక్క పథకాలు ఏమి ఇవ్వట్లేదు, అభివృద్ధి చేయట్లేదు, చేస్తానన్నాడు కానీ ఇంతవరకు ఏం చేయలేదు. చేస్తాడని మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఏ పని నమ్మకం అయితే ఉంది. నమ్మకం అయితే ఉంది. ఆ అన్నం రాబట్టే మేము 5 రూపాయల అన్నం తింటున్నాం. అంతకుముందు ఆడెక్కాడు ఎదవా, ఆ ఎదవ ఎక్కిన కానీ అన్నానికి కూడా సచ్చాం. నిజంగా అన్నం లేదమ్మా. అన్నం 5 వరకు అన్నం ఉండేది కాదా? అన్నం లేదు ఇది వరకు. లేదు. ఇప్పుడు 5 రూపాయల అన్నం కడుపు నిండా అన్న దయ వల్ల కడుపు నిండా తింటున్నాం. పవన్ అన్న దయ వల్ల, చంద్రబాబు అన్న దయ వల్ల కడుపు నిండా తింటున్నాం. అందుకనే ఆ అన్నని మేము గెలిపించారు. కానీ నీ కళ్ళల్లో ఆనందం తెలుస్తుంది. మామూలుగా నీకు అంత అంటే అన్నము పెడుతున్నాడని మమ్మల్ని అంత బాగా చూస్తున్నాడంటే ఆ అన్న దయ వల్లే. ఆ అన్న ప్రతి ఇంకెప్పుడు ఆ అన్న సీఎం అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. ఆయనే సీఎం కావాలి అని కోరుకుంటున్నాం. ఎందుకు ఆయన అంటే నీకు అంత అభిమానం. ఆడపిల్లలంటే ఒక కన్ను బిడ్డలా చూసుకుంటాడు కాబట్టి అభిమానం. ప్రతి వాళ్ళని చెల్లిలాగా, ఒక ప్రతి బిడ్డల్ని ఒక చెల్లిలాగా, ఒక బిడ్డలాగా, ఒక అక్కలాగా, చెల్లిలాగా చూస్తాడు కాబట్టి ఆ అన్న అంటే మాకు అభిమానం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్న ఒకడికి రాబట్టే గెలిచాడు. ఆ అన్న కావాలి, ఈ అన్న కావాలి, ఇద్దరు కావాలి. మరి అదే విధంగా చూస్తే సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఏపీకి వస్తే విజయవాడకి రావాలన్నా వైజాగ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. విజయవాడే వస్తేనే బాగుంటుంది. విజయవాడే రావాలి పవన్ అన్నయ్య. ఆడపిల్లలకి ఆడపిల్ల అండగా ఉంటాడు. అన్నే కావాలి మాకు. పవన్ అన్న చంద్రబాబు అన్న సీఎం ఇద్దరు అవ్వాలని కోరుకుంటున్నాం. మేము కనదుర్గమ్మ గుడికాడికి వెళ్ళి ఈసారి అన్న సీఎం అవుతాడని కనదుర్గమ్మ గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకున్నా. అలాగే సీఎం అయ్యాడు, అందరికి మేలు చేశాడు కాబట్టి మొక్కు తీసుకుని వచ్చా. మొక్కు తీసుకున్నావు ఆల్రెడీ. ఎందుకు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని మొక్కున్నావా? అది వస్తే మళ్ళీ అడుగు తింటానికి కూడా ఉండదని. అన్నానికి ఇప్పుడు అన్న క్యాంటీన్లు బాగానే కడుపు నిండా తింటున్నాం అన్నయ్య దయ వల్ల. అన్న క్యాంటీన్ల వల్ల తిరగలుగుతాం. పళ్ళపైన 10 రూపాయలు పెడితే కడుపు నిండా తింటున్నాం. టిఫిన్ కూడా ఉంటుంది. టిఫిన్ కూడా ఉంటుంది. 5 రూపాయలు టిఫిన్. మధ్యాహ్నం పవన్ అన్న మాకు అండగా నీడగా ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు అన్న పవన్ అన్న ఉండబట్టే మేము ఇప్పుడు ఈ స్థితిలో ఇట్లా ఉన్నాం. మొన్న వరదలప్పుడు మాది రాజరాజపేట మునిగిపోతే 10,000 వేసాడు ఆ అన్న దయ వల్ల. అదే ఆ ఎద ఉంటే జగను మాకు సావండి అని కూడా వేయడు. మా అన్న దయ వల్ల మాకు వేసాడు. పిల్ల జలంగా అన్నానికి లోటు లేకుండా చూశాడు. అంతా బాగా చేశాడు కాబట్టి మళ్ళీ సీఎం కావాలని ఎప్పుడు ఆయన అన్న చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అన్న చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి. ఇక్కడికి వస్తేనే బాగుంది. ఇక్కడికంటే ఎక్కడికి రావాలి? విజయవాడలోనే రావాలి. విజయవాడలో అంటే కొంతమంది లొకేషన్లు కానీ స్థలాలు కానీ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వస్తే స్టూడియోలు కట్టుకోవడానికి అన్ని స్థలాలు ఉన్నాయంట. ఇక్కడ అది గవర్నమెంట్ భూములు కేటాయించుకోవాలి. అంటే ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పటివరకు బాగానే ఉంది. అంటే వాళ్ళు అంటారు కొంతమంది సూపర్ సిస్టర్ అన్నట్టు ఇంతవరకు ఒక పథకం కూడా అమలు చేయలేదంట. టైం పట్టింది కదా. టైం పట్టదు. జగన్ చేసిన తప్పులకి అన్ని సర్దిద్దుకోవాలి కదా. అన్ని సర్దిద్దుకోవాలి. టైం పట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలానే కంటిన్యూగా పొలిటికల్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పొలిటికల్లో ఉంటే బాగానే ఉంటుంది. పొలిటికల్ అంటే కొంతమంది అంటున్నారు ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్కి, ఆలోచన తక్కువ అంటే కంట్రోల్ చేసుకుంటాడా? బాగానే అనిపిస్తుంది ఇప్పుడు. కానీ మా బంధుబాబుల కోసం అందరికీ మాట 100 రూపాయలకి పెట్టాడు. ఇంతకుముందు 150 రూపాయలు ఉండేవి. 150 రూపాయలు క్వార్టర్ పెట్టాడు జగను. ఆ క్వార్టర్ తాగంగానే తిండి లేదు, ఏమీ లేదు. ఇది 100 రూపాయలు, ఆకలి అవుతుంది, తింటున్నాము. 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. 3 పూట్ల పెడుతున్నా. 3 పూటలు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, 15 రూపాయలు అయిపోతుంది. 30 రూపాయలు చాలు. పని ఉన్నా లేకపోయినా ఆడికి వెళ్ళి తినేస్తారు. 100 రూపాయలు క్వార్టరు వెళ్ళి తాగొస్తాం, పండుకుంటాం చాలు. ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి మాకు?
మొన్నటిదాకా జగన్ ఉన్నప్పుడైతే ఇంకా బాగా వేసాడు, గుద్దాడు, రోడ్డు మీద నించోవాల్సి వచ్చింది. ఏడైనా రోడ్డు మీద తాగామనుకో కేసు అంటున్నారు, రౌడీ చేయటం అంటున్నారు. ఇంకేం చేయాలి? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే ఒకటే అనిపిస్తుంది, అన్ని ప్రైవేట్ వెన్స్లు కదా, అన్ని చోట్ల తీసుకుంటున్నారు, కొన్ని పక్కన తాగుతున్నారు, ఎవరేమనట్లా. 100 రూపాయలు మనకి నచ్చిన బ్రాండే దొరుకుతుంది. ఇంతకుముందు అంటే 100కి 130, 150 అనేవాళ్ళం. ఇప్పుడైతే మనకి నచ్చినవి ఉన్నాయి, అక్కడ నచ్చింది తీసుకోవచ్చు, చెప్పే పని లేదు. తగ్గిస్తా అన్నాడు, తగ్గించాడు, తీసుకున్నాం, అయిపోయింది. అందుకే ఓట్లేసి పథకాలు పథకాలు ఎందుకన్నా, పథకాలు ఇచ్చారు వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కాదనట్లా. 3000 ఇచ్చారు, వాళ్ళు మొన్న సంవత్సరం పెంచుకుంటా వస్తా అన్నారు. వాళ్ళన్న మాట కూడా పెంచుకుంటా వచ్చారు. జగన్ ఏమో తక్కువ ఏం చేయలే, వాళ్ళు మంచి పనులు చేశారు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, టీడీపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళని. జగన్ ఏం చేశాడు? స్కూల్ బాగా చేశాడు, హాస్పిటల్ బాగా చేశాడు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆయన మాటకు కూడా ఆయన చేశాడు, ఇద్దరూ చేశారు, ఎవరు తక్కువ ఏం కాదు. సొన్నం అదే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇట్లనే డిప్యూటీ సీఎంగా కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుందా? మళ్ళీ సినిమాల్లో హీరో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ కానీ విజయవాడ వచ్చాడు అనుకో, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు వైజాగ్ వెళ్తారు, అక్కడేం ఉండదు. ఏడనుకో జనాలు పోలీసులైనా ఎవరైనా కానీ కొంచెం ధైర్యం ఉంటుంది. అది అంటే ఇప్పుడు మళ్ళీ ఒక పక్క ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఏపీకి వస్తే మళ్ళీ వైజాగ్లో ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, స్టూడియోలన్నీ విజయవాడలో పెడితే బాగుంటుంది. విజయవాడలో పెడితే బాగుంటుంది అన్న. ఎందుకని విజయవాడలో కాదు, నాది గుంటూరు. కాబట్టి విజయవాడ అయితే బాగుంటుంది అనుకో. అంతే. వైజాగ్ ఏంటంటే అన్న, అక్కడ సినిమాలు తీస్తున్నారు, చాలా సినిమాలు తీస్తున్నారు. ఇక్కడ ఎవరు తీస్తున్నారు చూడటానికైనా? అది ఎక్కడ పెట్టారనుకో, జనాలైనా చూడటానికైనా ఎవరైనా కానీ ఉండొచ్చు. ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. పండ్లు కూడా జనాలకి ఎక్కువ దొరుకుతాయి. అది కాబట్టి ఇక్కడ పెడితేనే బాగుంటుంది. ఏడ పెడితేనే బాగుంటుంది.